హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే గులాబ్ జాములు చేసుకుందామండి. అది కూడా పన్నీర్తో గులాబ్ జాములు. పన్నీరు అండ్ గులాబ్ జాములు మిక్స్ కూడా కొంచెం కలుపుకొని చేసుకుందాం. చాలా చాలా బాగున్నాయండి. నేనైతే ఫస్ట్ ట్రై చేసి మేము తిని చూసాము, తర్వాత మళ్ళీ వీడియో కోసం చేస్తున్నాను. చాలా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంది. అందుకనేసి మళ్ళీ పన్నీర్ చేసి మళ్ళీ చేస్తున్నాను. ఇవైతే ఇంట్లోనే తయారు చేశానండి. పన్నీర్ కూడాను 2.5 లీటర్ల పాలు ఇంత అయిందండి పన్నీరు. చక్కగా ఇలా పన్నీర్ తయారు చేసేసుకొని క్లాత్లో గట్టిగా కట్టేసాను. బాగా ఇలా అయింది. దీన్ని చక్కగా మిక్స్ చేయాలండి. బాగా నలగొట్టాలి. చాలా స్మూత్గా రావాలి. అంతవరకు బాగా ఇలా నలగొట్టాలి. ఈ పిండిని, పన్నీర్ని మెత్తగా అయిపోవాలి. చూడండి, ఇలా అయ్యే వరకు మనం మిక్స్ చేసుకొని, చూడండి ఇలా చేసుకున్నాక అప్పుడు గులాబ్ జామ్ మిక్స్ అయితే ఇందులో కలుపుకోవాలండి. ఇదైతే చాలా పెద్ద ప్యాకెట్, 500 గ్రాములదండి. నేను ఇలా డబ్బాలోకి వేసేసుకున్నాను. కట్ చేసి ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఇలా వేసేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం పన్నీర్ ఎంతైతే తీసుకున్నామో అంతే ఈ గులాబ్ జామ్ మిక్స్ కూడా తీసుకొని అది ఇది బాగా మిక్స్ చేస్తూ కలిపేయాలండి. చక్కగా మృదువుగా చాలా బాగా వస్తాయండి. అలా చేసుకొని చాలా బాగా కలుపుకొని ఇలా చేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక చక్కగా చిన్న చిన్న సైజు ఉండలుగా చేసుకోవాలి. చూడండి, మధ్యలో క్రాక్స్ లేకుండా చక్కగా రౌండ్గా చేసుకోవాలి. పిండి మొత్తం ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పిండిని మనం ఎంత బాగా అయితే మిక్స్ చేస్తామో అంత బాగా వస్తాయండి. గులాబ్ జాములు అయితే మనకి చాలా స్మూత్గా నోట్లో పెడితే కరిగిపోతాయి అన్నట్టు ఉంటుంది. తర్వాత షుగర్ సిరప్ కోసం నేనైతే పంచదార ఈ కప్తో తీసుకుంటున్నానండి. 2 కప్పులు వేసుకుంటున్నాను పంచదార. అదే కప్తో వాటర్ కూడా వేసుకుంటున్నాను. టూ కప్స్ పంచదార తీసుకున్నాం కదా, అదే కప్తో 2 కప్స్ వాటర్ కూడా వేసేసానండి. ఇలా చిన్న మంట మీద పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. అందులో ఒక 2 ఇలాచి దంచేసుకొని వేసేసుకోవాలి. పక్కన ఆయిల్ కూడా వేడెక్కిపోతుంది.
ఇలా కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగున మాడిపోద్ది పంచదార. చిన్న మంట మీద చేసుకోవాలి షుగర్ సిరప్. చూడండి 2 ఇలాచి దంచేసుకున్నాను. ఇప్పుడు ఇది ఆ షుగర్ సిరప్లోకి వేసేయాలి. వేసేస్తున్నాను. చక్కగా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి ఇలాచి వేసుకుంటే. ఇలా కలిపేసుకొని బాగా పంచదార మెల్ట్ అయిపోవాలి. ఈలోపు ఉండలు అయితే తయారైపోయేవి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కినాక వేసేసుకోవాలి. చూసుకోవాలి ఆయిల్ వేడెక్కిందా లేదా అని. గులాబ్ జాములు కూడా పెద్ద మంట మీద వేయించకూడదండి, కొంచెం మీడియంలో పెట్టుకొని ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్తో చేస్తున్న గులాబ్ జాములు. ఫస్ట్ మేము ట్రై చేసి తిని చూసామండి, చాలా బాగా వచ్చాయి. అందుకు మళ్ళీ పన్నీర్ చేసి ఇలా చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది, అందులో వేసేసుకోవాలి. అలా వేసేసి ఇంకా చల్లారే వరకు ఉంచేయాలండి. చల్లారిపోయాయి. ఇప్పుడైతే చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. ఇంకా చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా చేసుకొని చూడండి, ఎలా వచ్చాయనేది కామెంట్స్లో చెప్పండి. బాయ్ అండి.